ఈ రోజు రవీంద్ర భారతికి వచ్చాను. ఇక్కడైతే చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. నాకైతే అసలు చిన్న చిన్న పిల్లలు అనమాట, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అలా చదివే పిల్లలు కూడా, ఫస్ట్ క్లాస్ అంటే చాలా చిన్న పిల్లలు 5-6 years లో ఉన్న వాళ్ళు కూడా ఇంత అద్భుతమైన పెయింటింగ్ చేశారంటే చాలా గొప్ప విషయం అనమాట. సో వీళ్ళకి ఈ వర్క్ షాప్ ఎవరు కండక్ట్ చేశారు, దీని బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం అడిగి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వీళ్ళని ఫాలో అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ ఏదైనా వర్క్ షాప్ పెట్టినప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీ పిల్లలను జాయిన్ చేయొచ్చు. సో మన పిల్లలకి ఇప్పుడు ఆర్ట్ అనగానే మనకేంటంటే చిన్న విషయం కాదు, అది ఒక ఇంటర్నేషనల్ మ్యాటర్ అనమాట ఆర్ట్ చేయడం అనేది. సో ఈ ఆర్టిస్టులను తయారు చేసే వాళ్ళు కావచ్చు, ఈ ఆర్టిస్టులు బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు కొన్ని వర్క్ షాప్స్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. సో మన ఛానల్ ద్వారా కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, ఈ వర్క్ షాప్ ఎప్పుడు రన్ చేశారు, ఎంతకాలం రన్ చేశారని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ కళాక్షేత్రం ఆర్ట్ స్టూడియో అంట. వీళ్ళు కండక్ట్ చేశారు ఇదంతా కూడా. ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, ఎంత బాగున్నాయో మీరే చూడొచ్చు. సో దీని బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతూనే మీకు పెయింటింగ్స్ కూడా చూపిస్తాను, చూడండి. నా పేరు ఏ జితేంద్ర అండ్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఢిల్లీ యూనివర్సిటీలో చేశాను. నా మిత్రుడు అలా జరిగం ప్రవీణ్ కుమార్, అతను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కురుక్షేత్ర యూనివర్సిటీలో చేశాడు. సో మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది ఆశ. సో మేము కూడా ఈ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. మేము చిన్న ఉన్నప్పుడు ఇలాగే ఎవరో ఒక దగ్గర ఫ్రీగా నేర్చుకుందామని ఒక ఆశ నేర్చుకుని వచ్చాము. సో మేము వచ్చిన మూలాలు మేము మర్చిపోదు కాబట్టి మేము ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే ఈ కల్చర్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్లో కళాక్షేత్రం అని మేము ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని దాంట్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా 45 days వర్క్షాప్ చేయడం జరిగింది. సో ఆ వర్క్షాప్లో భాగంగా చేసిన వర్క్లను మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో మాకు దీనికి కల్చర్ డిపార్ట్మెంట్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ చాలా సపోర్ట్ చేశారు. మేము ఈ 45 daysలో స్కెచ్చింగ్ కా నుంచి క్యాన్వాస్ ప్రింటింగ్, వాటర్ కలరు, ప్రింట్ మేకింగ్, స్కల్ప్టరు అండ్ క్లే మార్లింగ్, పాటరీ మేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అంటే ఒక BFAలో ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఏదైతే నేర్పిస్తారో అది మేము ఈ 45 daysలో ఈ ఫస్ట్ నుంచి 10th class పిల్లలకి మేము నేర్పించడం జరిగింది. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఒక మీడియం అని కాకుండా ఆల్ మీడియంస్ ఉంటాయి. ఇక్కడ వాటర్ కలర్, ఎక్రలిక్, క్యాన్వాస్ పెయింటింగ్స్ ఉన్నాయి, క్రేయాన్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్, ప్రింట్ మేకింగ్, పాటరీ మేకింగ్. సో ఆల్ మీడియంస్లో మేము అన్ని 100% ఇవ్వడం జరిగింది. సో ఈ వర్క్షాప్ అనంతరం మేము తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. పోట్రీ మేకింగ్ అండ్ క్లే మోడలింగ్ వర్క్షాప్ తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. అత్తాపూర్లోనే మా ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అక్కడికి మాకు అప్రోచ్ కావచ్చు. మా కళాక్షేత్రం మన ఆర్ట్ స్టూడియో పైన ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే మా మొబైల్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా ఇన్స్టా ID అండ్ మా మొబైల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కాంటాక్ట్ కావచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డూ ఫాలో కళాక్షేత్రం ఆర్ట్ స్టూడియోస్ అండ్ యాక్టర్ రమేష్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ఈ ఛానల్లోకి అప్రోచ్ కావచ్చు. ఫ్రెండ్స్ వీడియో అయిపోలేదు, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకో కూడా చెప్తాను. ఇదంతా కూడా ఈ పెయింటింగ్స్ అన్ని కూడా వేసింది ఆల్మోస్ట్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అనమాట, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఎక్కువ మంది కూడా. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లోనే ఇంత మంచి పెయింటింగ్స్ వేశారంటే మీ అందరి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. సో దయచేసి అందరూ కూడా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా ఈ వీడియో చూసినప్పుడు మా పెయింటింగ్స్ కి ఇన్ని లైక్స్ కామెంట్స్ వచ్చాయా, సో మేము ఇంకా మంచి పెయింటింగ్స్ వేయాలి, ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలి, సో మేము ఇంటర్నేషనల్ గా కూడా సాధించాలి ఆ ఆర్ట్ కి సంబంధించి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. సో దయచేసి వీడియో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో అందరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.